Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Good evening, everybody. Welcome to the voice of Christ. దైవగల యేసుని పరిశుద్ధ నామములో ఆయన సన్నిధికి ఆయన వాక్కు వినుటకు విశ్వాసులందరూ కూడా ఆహ్వానితులే. దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన బిడ్డలారా, ఆయన కృపను ఎరిగి ఆయన ప్రేమలో ఆయన మహిమలో జీవించాలని తలంచుచున్న ఓనా ప్రభుని జీవములారా, ప్రభుని వాక్కులో మీరందరూ లీనమై ఆయన సన్నిధిలో ఆయన ఒక ప్రేమ, ఆయన కృప, ఆయన ఆశీర్వచనాలతో నిత్యము నిరంతరము జీవించబోతున్న బిడ్డలారా, ప్రభుని వాక్కు ఈరోజు చాలా స్పష్టంగా మనతో పవిత్రతము గురించి మాట్లాడబోతుంది. పవిత్రత, హోలీనెస్, దేవుని పవిత్రతము నువ్వు ఎలా నీ దేహంలో, నీ ఆత్మలో, నీ శరీరంలో, నీ జీవితంలోనూ ఆయన పవిత్రముగా ఎలా జీవించాలి, ఆయన ఇస్తున్న పవిత్రమైన జీవితం ఎలా జీవించాలనేది దేవాది దేవుడు యెషయా గ్రంథం ద్వారా మాట్లాడబోతున్నాడు. వాక్యం ధ్యానించుకుని మునుపు ప్రార్థిస్తాం. సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, కృపకు ఊటైన దేవ, నా ఆత్మీయ తండ్రి, ఆలోచనకర్త, ఆది సంపూర్ణుడా, ఆదియం నీవే, అంతము నీవే, జీవము నీవే, మరణము నీవే, మహోన్నతుడము నీవే తండ్రి. కృపకు ఊటైన దేవా, ఇదిగో నాయనా, ఈ సాయంకాల సమయమందు నన్ను పూర్తిగా తన నుండి అరికాల వరకు నీ రక్తముతో శుద్ధి చేయము తండ్రి. నేను మాట్లాడేటప్పుడు తండ్రి, నా మాటలు కాదు నాయనా, నీవు నా యందు ఉండి నీ పరలోక రహస్యాలను, పరలోక వాక్కును ప్రతి హృదయానికి అందిస్తున్నావు నేను నమ్ముచున్నాను తండ్రి. అవును ప్రభువా, నాలుక నాది కాదు, స్వరం నాది కాదు, నీవు నా యందు ఉండి మాట్లాడుతున్నావు. మత్తయి 10:20 ప్రకారము నీ ఆత్మ సహాయముతో నేను మాట్లాడతాను ప్రభువా. నీ వాక్కు, నీ వచనము ప్రతి హృదయానికి అందపడి జీవితంలో పవిత్రతను ఎలా పొందుకోవాలి, ప్రభునిలోని నీ ఎలా పవిత్రంగా జీవించాలనే అంశం పైన ఈరోజు నేను మాట్లాడుతున్న దాన్ని బట్టి నీకు ఎనలేని స్తోత్రములు, ఘనతలు, మహిమలు, ఆరాధన తండ్రి. నీవు పవిత్రుడు కనుకే నేను పవిత్రుడుగా జీవించాలని ఆశపడుతున్నాను నాయన. దాన్ని బట్టి ప్రభువా, ప్రతి ఒక్క హృదయమును నీ రక్తముతో శుద్ధి చేసి, వాక్కు వింటున్న ప్రతి ఒక్క ఆత్మను నీ ఆత్మతో పవిత్రపరిచి, నీ యొక్క పరిశుద్ధ వాక్కుని వినే మహాభాగ్యం ప్రసాదించమని మా నాథుడైన యేసుని అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావాల్సిన అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా దగ్గర అప్పబడిన వారిని మేము మన్నించినట్టు మీరును మన్నించండి, మీ శోధని ప్రవేశింపక కీడును రక్షించండి. ఆమేన్. Our Father in heaven, holy be your name, your kingdom come, your will be done on earth as it is in heaven. Give us today our daily bread, forgive us our sins as sin against us, do not bring us with us, but deliver us from evil. Amen, amen, amen. Praise the Lord, praise the Lord, hallelujah. యెషయా గ్రంథము 35వ అధ్యాయంలో దేవుడు ఈరోజు మనకు పవిత్రతము గురించి మాట్లాడబోతున్నాడు. పాత నిబంధనలో చాలా ప్రవక్తలతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. నూతన నిబంధనలో పవిత్రత గురించి మాట్లాడి ఉన్నాడు. అంతెందుకండి, ఆది కాండం 1వ అధ్యాయం నుండే పవిత్రుడైన తండ్రి అయిన యెహోవా ఈ లోకములోకి వచ్చి ఆయన పవిత్రమైన చేతులతో ఈ లోకాన్ని తను సూచించి, ఈ లోకాన్ని ఆయన పవిత్ర ఆలోచనలతో, ఆయన పవిత్రమైన మనసుతో, ఆయన పవిత్రమైన ఆత్మచే ఈ భూమిపైన ఆయన తిరుగాడి ఉన్నాడు. ఆనాడే భూలోకం పవిత్రపరిచినది. కావున దైవజనులారా, ఆ పవిత్రతను ఎక్కడో మనం కోల్పోయాం. ఆ ప్రభువు యొక్క పవిత్రమైన ఈ లోకం అపవిత్రముగా మారిపోయి విగ్రహాన్ని ఆరాధిస్తూ, వ్యభిచారములు చేస్తూ, దొంగతనాలను చేస్తూ ఈ లోకాన్ని అనారోగ్యంతో మనమే అపవిత్రం చేస్తున్నాం. అందుకే నేను అంటున్నాడు, బిడ్డా, నీవు జీవించున్న లోకం నేను సృష్టించినది, నా పవిత్రమైన ప్రదేశము, నా పవిత్రమైన దేశము, నా పవిత్రమైన రాజ్యము. ఈ భూలోక రాజ్యంలో పరలోక రాజ్యం వచ్చునుగాక అంటామే. పరలోకమున్న పవిత్రమైన సమాధానగా రాజ్యం భూలోకంలో రావాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆయన ఆశపడుతున్నాడు కనుకనే
రాజ్యం ఎలా ఉండాలి, మనం ముందు పవిత్రులుగా ఎలా జీవించాలో మనకి యెషయా ప్రవక్త ద్వారా 53వ అధ్యాయం ద్వారా మనతో మాట్లాడి మమ్మల్ని పవిత్రపరచడానికి ప్రభు మన మధ్యలోకి వచ్చున్నాడు. కావున వాక్యాన్ని ధ్యానిస్తాం. బైబిల్ తీసుకొని వాక్యాన్ని ధ్యానించండి. వాక్కులో ఉన్న పవిత్రత ఈ లోకంలో ఎక్కడ లేదు ప్రియ బిడ్డ. అపవిత్రమైన కార్యాలను కూడా పవిత్రమైన గ్రంథంలో రాసి ఆ అపవిత్రమైన కార్యాలను దేవుడు పవిత్రపరిచాడు ఎలా అని కూడా దైవ గ్రంథం మనకు పలుకుతుంది. దైవ గ్రంథం ద్వారా నేర్చుకుంటున్నాం. అందుకే మనం యెషయా గ్రంథము 35వ అధ్యాయం నుంచి ధ్యానిస్తాం. The desert will rejoice and flowers will bloom in the wilderness. The desert will sing and shout for joy. It will be as beautiful as a Lebanon mountain and as fertile as the fields of Carmel and Sharon. Everyone will see the Lord's splendor, see the greatness and power. Give strength to hands that are tired and to knees that tremble with weakness. Tell everyone who is discouraged, be strong and don't be afraid. God is coming to you, to your rescue, coming to punish your enemies. The blind will be able to see and the deaf will hear. The lame will leap and dance, and those who cannot speak will shout for joy. Streams of water will flow to the deserts, and the burning sand will become a lake. A dry land will be filled with springs, where jackals used to live. Marsh grass and reeds will grow. There will be a highway therever, called the road of holiness. No sinner will ever travel that road. No fools will mislead those who follow it. No lions will be there. No furious animals will pass through that way. Those whom the Lord has rescued will travel home by that road. They will reach Jerusalem with gladness, singing and shouting for joy. They will be happy forever, forever free from the sorrow and grief. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరానికి లేని స్తోత్రములు. ఇది క్రీస్తుని స్వరం. ప్రభువానికి స్తుతి ఘనత మహిమ ఆరాధన చెల్లింపబడునుగాక. This is the word of the Lord. Thanks be to God. The word which heals me, the word which guides me. Hallelujah, 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 hallelujah. దైవాది దైవ బిడ్డలారా, క్రీస్తుని సంగమా, ప్రభుని గొప్పతనమును తెలుసుకున్నట్టుకు, ఆయన ప్రేమను ఎరుగుటకు, ప్రభునిలో విశ్వసించి జీవిస్తున్న బిడ్డలారా, దేవుడు ఆయన పవిత్రత ఎలా ఉంటుందంటే, తన పవిత్రమైన రాజ్యం ఎలా ఉంటుందంటే, తన పవిత్రమైన జీవితాలు ఎలా ఉంటాయంటే, అప్పుడే ఎడారిలో ఉన్న ప్రతి ఒక్కది కూడా, ఎడారిలో ఇసుక తప్ప ఇంకేం ఉండదు, చెట్లు కూడా ఉండవు. ఎడారి డెజర్ట్ అంటే చాలా చిన్నవాడని మనం చదువుతుంటాం, కానీ ఎడారి అంటే ఏమిటి? అక్కడ తాగడానికి నీళ్లు దొరకదు, ఏ చెట్లు చామలు ఉండవు, కేవలం కొన్ని జంతువులు తిరుగుతుంటాయి. అటువంటి ఎడారిలో కూడా నేను పువ్వులు పూయిస్తాను. ఆ పువ్వులు వికసించిన తర్వాత అక్కడ ఉన్న ఆ ప్రదేశం అంతా పవిత్రంగా మారును. నీ జీవితం ఎడారి వంటిది. అన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడో ఎండుకుపోయావు. సమాధానం లేని జీవితం, పవిత్రతం లేదు కాబట్టి. పాపపు జీవితం, ప్రభుని కృప లేదు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎడారి లాంటి జీవితంలో ప్రభుని యొక్క వాక్కు ఉన్నయడలా ఆయన మన జీవితంలో నూతన జీవితాన్ని ద్వారా నూతన పువ్వులా ఉన్న చిగురిస్తూ ఉంటాడు. అందుకే అన్నాడు, ఎడారిలో కూడా నేను పువ్వును మొలకెత్తిస్తాను, పువ్వుల్ని వికసిస్తేలా చేస్తాను. ఆ ఎడారి సంతోషపడుతుంది. అదే విధముగా ఆ ఎడారిలో కొండల సైతము సంతోషముగా ఉంటాయి. కొండలు సంతోషం ఉండడం ఏంటి అనుకుంటున్నారా? మంచు నిండుకున్న ఒక కొండను చూస్తే ఎంత ఆనందపడతావు. ఆ కొండను ఆయన ఏర్పాటు చేసింది, ఆ కొండ మీద ఉన్న మంచును ఆయన అందంగా అలంకరించి పెట్టినది నీ కంటికి కనువైపుగా ఉండి, అయ్యో ఎంత బాగుందండి కొండ, ఒక కొండ మీదే ఇంతటి మంచు అంటే నా జీవితం కూడా ఒక కొండ లాంటిదే కదా. ఆ కొండ జీవితంలో
ప్రభుని వాక్కు ఉంటే నేను కూడా తెల్లతేటగా నేను ఉంటాను కదా. నిన్ను సంతోషపరచడానికి, నిన్ను సంతృప్తిపరచడానికి దేవుడు ఈ లోకాన్ని సృష్టించి ఉన్నాడు. ఈ లోకాన్ని సృష్టించి అందులో ప్రతి చెట్టు, ప్రతి పండు, ప్రతి పువ్వు, ప్రతి జంతువు, ప్రతి కొండ, ప్రతి చాప, ప్రతి ఒక్క పక్షి నిన్ను మహిమపరచుటకు, ప్రభుని మహిమను చూయించుటకు ప్రభు అందమైన దేశాన్ని సృష్టించి ఆ దేశానికి నిన్ను వారసుడుగా పెట్టాడు. కానీ నువ్వేంట్రా అంటే అవన్నీ విడిచిపెట్టి, అవన్నీ చూడలేక గుడ్డివాడై నీవు జీవిస్తున్నావు. అందుకే అంటున్నాడు, ఎవ్రీవన్ విల్ సీ ద లార్డ్ స్ప్లెండర్, సీ ద గ్రేట్నెస్ అండ్ పవర్. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ నువ్వు చూసినప్పుడు నీకు దేవుని మహిమ ఏంటో తెలుస్తుంది, దేవుని పవిత్రత ఏంటో తెలుస్తుంది, దేవుని శక్తి అంటే ఏంటో నీకు తెలుస్తుంది. ఆయన ఎంత కష్టపడి 7 రోజుల్లో ఈ ప్రపంచాన్ని సృష్టించి ఉండవచ్చు. 7 రోజుల్లో ఉన్నతమైన ఈ సృష్టిలో నన్ను కూడా ఒక భాగం చేశాడే. నీకు స్తోత్రం నాయన. అవును ప్రభువా. Tell everyone who is discouraged, be strong and don't be afraid. God is coming to rescue you, coming to punish your enemies. ఆ ఎడారి వంటి జీవితంలో నీకంటూ పగవారు ఉన్నారు, నిన్ను చూస్తే ఓర్వలేని వారు ఉన్నారు, నువ్వు పైకి రాకుండగా నిన్ను నలగదొరుకు వారు చాలామంది ఉన్నారు. కానీ అటువంటి వారి గురించి ప్రభు వస్తున్నాడు. బిడ్డా, నువ్వు భయపడకు, అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండు, నేను వస్తున్నాను. నీ జీవితాన్ని బాగు చేయవాడు నేనే. నీ ఎడారి లాంటి జీవితంలో కొత్త కొత్త పువ్వులను అభిషేక రూపంలో వికసించడానికి నేను వస్తున్నాను. కావున భయపడకు. నీవు నడుస్తున్న ఈ మార్గం పవిత్రంగా ఉండిన ఎడలా నీ పగవారిని నేను పడివేస్తాను. నా సేవకులను నేను అవమానపాలు చేయను, నా సేవకులు నేను కింద పడేయను. పవిత్రతను మోస్తున్న నా బిడ్డలను నా పవిత్రతతో నేను కంచె వేసి కాపాడుకుంటాను. ఇందేలనగా మరి నా బిడ్డలు అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండని ప్రభు అంటున్నాడు. ప్రభు పవిత్రమైన బిడ్డలతో ఇలా మాట్లాడగలడు. అందుకే మనం చూస్తున్నాం యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు అంటున్నాడు, నేను పాపులతో మాట్లాడను. నా తండ్రిని యెహోవా అయిన పవిత్రమైన దేవుడు పాపులతో మాట్లాడు. నీవు దేవుని స్వరం పొందుకోవాలంటే నీవు పవిత్రపడి ఉండాలి, ప్రభుని బిడ్డగా ఉండాలి. అప్పుడే ఆయన పవిత్రతముతో నీవు జీవిస్తా. యోహాను 9:31 అంటుంది, దేవుడు పాపులతో మాట్లాడు. పాపులు ఎవరు? అపవిత్రమైన బిడ్డలు, అపవిత్రమైన కార్యాలు చేస్తూ, అపవిత్రమైన భోజనాన్ని తింటూ, అపవిత్రమైన ఈ లోకంలో ఈ లోకాన్ని పట్టుకొని జీవించేవాడితో దేవుడు సావాసం చేయడు. అందుకని స్పష్టంగా అంటున్నాడు, నీవు పవిత్రంగా ఉండు. నీ పవిత్ర గల జీవితంలో చూడు, నువ్వు ఏం చూస్తావో. ద బ్లైండ్ విల్ బి ఏబుల్ టు సీ, ద డెఫ్ విల్ హియర్, ద lamb will leap and dance, and those who cannot speak will shout of joy. చూపు లేని వాడు, గుడ్డివాడు చూపును చూడగలడు. కాళ్ళు లేనివాడు సంతోషముగా ప్రభుని గొప్ప కార్యాలతో, అద్భుతాలతో తన పరిగెత్తగలడు. సంతోషంతో కేకలు వేస్తాడు, అయ్యో ఇదిగో ఇన్ని సంవత్సరాలుగా నాకు నడక లేదు, కానీ దేవుడును పురుణమించి నడిపించున్నాడు. ఇన్ని సంవత్సరాలు నేను చూడలేదు. ఈ అందమైన లోకాన్ని చీకటి కమ్మి వేస్తే దేవుడు నాకు చూపునిచ్చి ఆయన పవిత్రత ఆయన లోకమును చూడటకు నన్ను నడిపిస్తున్నాడే. స్తోత్రం. ఆత్మీయ కళ్ళు తెరువు బిడ్డ. నీ ఆత్మీయ కళ్ళతో లోకాన్ని చూడు. నీ ముందు ఉన్న ఒక చెట్టును చూసి గమనించు. ఆ చెట్టును నువ్వే నాటావు, ఒక్క చిన్న విత్తనముగా నాటావు. ఈరోజు అది కొన్ని వందల వేల పండ్లు ఇచ్చే చెట్టుగా మారింది. అంటే ఆ విత్తనం ఎంత పవిత్రతను పొందుకొని ఉంటే, ఆ విత్తనం ఉన్న ప్రతి ఒక్క అపవిత్రము మట్టిలో నశించిన తర్వాతనే ఆ విత్తనం చెట్టుగా మారినది. నువ్వు కూడా పుట్టినప్పుడు విత్తనంలా చిన్నగా ఉన్నావు. ఈ లోకంలో నాటిన తర్వాత ఈరోజు నీ నీడలో ఎంతమంది బ్రతుకుతున్నారు. నీ నీడలో స్నేహితులు ఉన్నారు, నీ జీవితంలో కుటుంబ సభ్యులు ఉన్నారు, నీ జీవితంలో నీకంటూ ఒక భార్యా పిల్లలు ఉన్నారు, నీ జీవితంలో నీకంటూ అత్తామామ ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. నీవు ఒక విత్తనముగా నాటబడ్డావు. చెట్టుగా నీవు నిలబడి ప్రభుని నామంలో ఆయన పవిత్రతాన్ని ఇతరులకు నువ్వు పంచుతూ ఆయన ప్రేమగల బిడ్డగా నువ్వు జీవిస్తున్నావే. పవిత్రత వలనే ఇవన్నీ సాధ్యం. ఆయన అంటున్నాడు,
Those who cannot speak will shout for joy. Streams of water will flow to the desert. The burning sand will become lake. ఎడారిలో ఎర్రటి ఉష్క మధ్యలో నేను చల్లటి నీటిని ఇచ్చి ఒక చిన్న బావిలాగాను ఒక చిన్న సముద్రం లాగాను నేను ఏర్పాటు చేస్తాను. ఎడారిలో కూడా నీళ్లను తెప్పించేవాడు మన దేవుడు. నీ ఎడారి లాంటి జీవితంలో ఆయన జీవజలమును, పవిత్రమైన జీవజలమును ఇచ్చి నడిపించడా. అందుకే దేవుడు అంటున్నాడు లేవియా కాండము 11వ అధ్యాయం 45వ వచనము, నేను నిన్ను ఐగుప్తు నుంచి తోడుకొని వచ్చినది ఎందుకో తెలుసా, నేను పవిత్రులను కనుకనే నీవు పవిత్రంగా ఉండాలి. యోహా తండ్రి ఎంత పవిత్రుడో, ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన 60 లక్షల మంది అంతే పవిత్రంగా ఉండాలి అని దేవుడు తలంచాడు. ఈరోజు 60 లక్షల మంది కొన్ని వందల వేల కోట్ల జనాభాగా మారారు. మరి అన్ని వేల కోట్ల జనాల్లో దేవుని పవిత్రత ఉందా అంటే ఉంది. నువ్వు దాన్ని పొందుకోవట్లేదు. ఆ పవిత్రమైన జీవితంలో నువ్వు ప్రయాణం చేయడానికి సిద్ధంగా లేవు. అందుకే అంటున్నాడు ఎడారిలో కూడా, ఎర్రటి ఎండ ఉన్న ఎడారిలో కూడా నేను జీవజలను తెప్పించగలను. ఎడారిలో నక్కలు, క్రూర మృగాలు తిరుగుతున్న సమయంలో ఆ క్రూర మృగాలను కూడా నేను ఆ క్రూర మృగాల మధ్య నేను ఆ ఎడారిలో ఉన్న నీళ్ళు ద్వారా నేను గడ్డిని మొలికిస్తాను. జంతువులు కూడా ఆ గడ్డిల మీద పడుకొని సేద తీరుతాయి. ఎడారు లాంటి నీ జీవితంలో, మృగము లాంటి ఈ లోకములో నీలో ఉన్న మృగతత్వాన్ని తీసివేసేసి దేవుడు తన పవిత్రతతో నిన్ను చల్లపరుస్తాడు. ఆయన జీవజలము ద్వారా, నా పవిత్రమైన జీవజలము ద్వారా నీకు ప్రేమే తెలియని నీ జీవితంలో ఆయన ప్రేమను చెదిరిస్తాడు. కృప లేని నీ జీవితం ఆయన కృపను నింపుతాడు. మహిమ కాని నీ జీవితాన్ని ఆయన కొరకై మహిమపరుచుకుంటాడు. ఏదనగా ఈ దేహము ఆయన ఆలయము, ఈ జీవితం ఆయన ఇచ్చిన సొత్తు, ఆయనను మించిన సొత్తు ఈ లోకంలో ఇంకోటి ఏది లేదు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అదేవిధంగా ఆయన అంటున్నాడు చాలా స్పష్టంగా, there will be highway there called the road of holiness. No sinner will never travel that road. No fools will misguide those who follow it. నీ జీవితం అనే నీ పయనములో నీవు నడుస్తున్న త్రోవను దేవుడు పవిత్రమైన మార్గము అంటారు. ద రోడ్ ఆఫ్ హోలీనెస్. నువ్వు నడుస్తున్న చోటల్లా పవిత్రపడుతుంది. నీవు పవిత్రత్వాన్ని పొందుకొని ప్రభుని పవిత్రమును నీళ్ళు నిలుపుకొని నడుస్తున్నప్పుడల్లా నువ్వు ఎక్కడెక్కడ నడుస్తున్నావు, ఎక్కడెక్కడ అడుగు వేస్తున్నావో, ఏ ఇంటికి వెళ్తున్నావో, ఏ ప్రాంతానికి వెళుతున్నావో, ఏ స్నేహితులను కలుస్తున్నావో వాళ్ళందరూ కూడా పవిత్రతను నింపుకొని వాళ్ళు కూడా నీ మార్గంలో నడవబడతారు. ఆ మార్గంలో క్రూర మృగాలు రావు. ఆ మార్గంలో పాపులు నడవడానికి చోటు లేదు, అనగా పవిత్రమైన చోటు. అందుకే ప్రభు యేసుక్రీస్తుని 3 గంటల కల్వరి ప్రయాణంలో పాపులు ప్రభుతో నడవలేదు. ప్రభు నడుస్తున్న ఆ పవిత్రమైన మార్గం కల్వరి కొండగన వెళుతున్నప్పుడు ఆయనతో క్రూర మృగాలైన సోల్జర్స్ అన్ని కొడుతూ ఉంటే ఆయన ప్రేమను పొందినవారు, ఆయన మాటలు అర్థం చేసుకున్నవారు, తన తల్లి, తన శిష్యులు ఒక్కరిద్దరు తప్ప అందరూ ఆ ప్రేమగల మార్గంలో నడిచారు. ప్రభు యేసుక్రీస్తు సిలువను మోసుకొని వెళ్తున్న మార్గం పవిత్రమైన మార్గంగా ఉండినది కనుకనే ఆయన అర్థం చేసుకున్న వారు మాత్రమే ఆ పవిత్రమైన మార్గంలో నడవగలిగారు తప్ప అపవిత్రులు నడవలేకపోయారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, చూసారా దేవుడు ఎంత గొప్ప ఎగ్జాంపుల్ మనకిచ్చి ఉన్నాడు, ఉదాహరణ మనకు చూపించున్నాడు. నిజమే కదా, ప్రభువు తన సిలువను మోసుకొని వెళుతున్నప్పుడు ఆయనది ఎవరు వెళ్ళారు? ఆయన అర్థం చేసుకున్నవారు, ఆయన ప్రేమను రుచి చూసిన వారు, ఆయన అద్భుతాలను చేసిన వారు, ఆయన చూపు లేని వారికి చూపించిన వారు ఆయనతో ఉన్నారు. యెరూషలేము వాసులు స్త్రీల ముందు నిలబడినప్పుడు ఆయన అంటున్నాడు, బిడ్డలారా నా గురించి ఏడవకండమ్మా, మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవండి, ఎందుకంటే వాళ్ళు అపవిత్రమైన మార్గంలో నడుస్తారేమో. ఇదిగో నేను వేస్తున్న ఈ పవిత్ర మార్గంలో నువ్వెలా నడిచావు, నేను బిడ్డలను కూడా అలా నడిపించు. దైవజనులారా, దేవాది దేవుడు పవిత్రమైన మార్గం మనకి ఏర్పాటు చేశాడు. ఆయన సిలువ మార్గంలో మనం నడిచిన ఆయన పవిత్రతాన్ని, ఆయన పవిత్రమైన రక్తాన్ని మనపై చిలకరించి మనల్ని వెలనిచ్చి కొన్నాడు. ఆయన
రోమన్ల పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయం చూసిన ఆయన రక్తాన్ని వెల్లడించుకున్న బిడ్డల మనము. ఈ దేహం పవిత్రమైన దేహం, ఈ మనస్సు పవిత్రమైన మనస్సు, ఈ మన మాటలు పవిత్రమైన మాటలు, ఈ హృదయం పవిత్రమైన హృదయం ప్రభుని పవిత్రత కొరకే నిలబడ్డ జీవితం. కావున ఆయన మాటల్లో ఆయన స్పష్టత, వాక్కులు చాలా స్పష్టంగా ఉంటున్నాడు. యెరూషలేములో సంతోషాన్ని చూస్తారు, ఎవరు కూడా దుఃఖించరు. ఇక మీదట ఈ ప్రేమ గల మార్గంలో 3 ఉంటాయి. ఒకటి ఆనందమైన జీవితం, రెండవది ఆయన పవిత్రమైన జీవితం, మూడవది ఆయన దీవెనకర జీవితం. దుఃఖం అనేదే చూడము. ఈ పరలోక పవిత్రమైన మార్గములో పాపులకు స్థానము లేదు, క్రూర మృగాలకు స్థానము లేదు. ఏలనగా నేను వాళ్ళతో జీవిస్తున్నాను. అందుకే 1 పేతురు 1వ అధ్యాయం 15వ వచనంలో చూసిన దేవుడు అంటున్నాడు, నేను పవిత్రులను, నీవు పవిత్రంగా జీవించు. ఆ పవిత్రమైన జీవితం ఎలా ఉండాలో యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు. ఆయన పవిత్రతము నీలో వస్తే ఏమేమి వస్తాయి? ఆ పవిత్రంలో ఎడారిలో నీళ్ళు వస్తాయి, ఎడారిలో చెట్లు చామలు పెరుగుతాయి, క్రూర మృగాలు రావు. నీ పవిత్రమైన జీవితం ప్రేమగల జీవితంగా మారిపోతుంది. దైవజనులారా, క్రీస్తుని అపారమైన ప్రేమను పొందుకున్న బిడ్డలారా, ఆయన కృపకు లోబడుతున్న బిడ్డలారా, ఆయన పవిత్రుడు కనుకనే నిన్ను కూడా పవిత్రంగా ఉండుమని ఆయన ఆశపడుతున్నాడు. అందుకే ఆయన 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు కూడా చాలా స్పష్టంగా పలికాడు. నిర్గమకాండం 19వ అధ్యాయంలో ఆయన చెప్పాడు, నేను రేపు ఎల్లుండి 3 రోజుల్లో నేను రాబోతున్నాను, మాట్లాడబోతున్నాను మీతో. నిర్గమకాండం 19వ అధ్యాయం 9-10 వచనాలు చూసినా, లేదా పూర్తిగా 9 నుంచి 15 వచనాల వరకు చూసిన ఆయన అంటున్నాడు, నేను మాట్లాడబోతున్నాను, మీ మధ్యలోకి నేను వస్తున్నాను. ఒక మబ్బు ద్వారా మీరు 3 రోజుల వరకు శుద్ధిగా స్నానం చేసుకొని, బట్టలు ఉతుకొని, భార్యాభర్తలు శారీరకంగా కలవకుండగా పవిత్రంగా ఉండుడి. సినాయి పర్వతము చుట్టుముట్టు ఒక గీతను గీసుకొని, ఆ గీతను దాటకుండా గీత లోపలనే ఉండండి. నేను సినాయి పర్వతమైన వచ్చి మాట్లాడతాను. ఆయన మాట వినడానికి కూడా నువ్వు పవిత్రుడుగా ఉండాలి. ఆయన మాటలు ఒప్పుకోవడానికి నువ్వు పవిత్రుడుగా ఉండాలి. పవిత్రత మనలో లేదు కాబట్టే మన మనస్సు, మన ఆలోచనలు ప్రతి ఒక్కటి కూడా అపవిత్రంగా మారిపోయింది. కనుకనే మన జీవితంలో సమాధానం లేదు, మన జీవితంలో దేవుని వాక్కు లేదు, మన జీవితంలో దేవుడే లేడు కనుకనే ఈ లోకాశల్లో పడిపోయి ఏమి తిన్నా అది తిందాం, ఏమి తాగినా తాగుదాం, ఎవరితోనైనా స్నేహం పెట్టుకుందాం, ఎవరితోనైనా వ్యభిచారం చేస్తాం అని తలంచి మనలో ఉన్న పవిత్రమైన దేవుడిని మనం అవమానపరుస్తున్నాం, మనలో ఉన్న పవిత్రమైన దేవుడిని మనం కించపరుస్తున్నాం. కనుకనే మన జీవితంలో సమాధానము అనేదే లేకుండా పోయింది. దైవజనులారా, ప్రభుని వాక్కులు నడవండి, ఆయన వాక్కున్న సత్యాన్ని ఎరిగించండి, తన వాక్కున్న సత్యాన్ని మీరు ఒప్పుకోండి, ఆయన పవిత్రమైన మార్గంలో నడవండి. ప్రభు వేసిన ఆ కలువరి మార్గం పవిత్రమైన మార్గం. వాక్యాన్ని షేర్ చేయండి, ఈ వాక్కులున్న సత్యాన్ని ప్రజలకు తెలియపరచండి. ఆయనలో నిత్యము నిరంతరము ప్రేమ గల బిడ్డగా, పవిత్రల బిడ్డగా జీవించండి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్ పైన వీడియోస్ని షేర్ చేయండి. మా అందరి గురించి ప్రార్థన చేయండి. మీ గురించి నిరంతరం మేము ప్రార్థన చేస్తున్నాం. ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది, మీ ప్రార్థన కూడా ఫోన్ చేయవచ్చు. ప్రతి ఒక్కరిని కూడా ప్రభుడి నామంలో దీవిస్తూ ఆయన సేవలో కొనసాగిస్తాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసుని పవిత్రమైన జీవితం, సమాధాన జీవితం మీ అందరితో ఉండుగాక, మీతోనూ ఉండుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.